ఓం హఠయోగ ప్రదీపికల్లో ఒక మంచి సూత్రం ఉంది. మనందరికీ బాగా ఉపయోగపడేది, అవసరమైనది. చలే వాతే చలం చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ యోగి స్థాణుత్వమాప్నోతి తతో వాయుం నిరోధయే. చలే వాతే చలం చిత్తం. చిత్తం అంటే సెన్సస్, మైండ్ అంటారు కదా. సో వాయువు డిస్టర్బ్ గా, చలే వాతే అంటే మూవ్ అవుతూ ఉన్న వాయువు, అటు ఇటు మూవ్ అవుతూ ఉన్న వాయువు వల్ల మనకు చిత్తం, మన మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. నిశ్చలే నిశ్చలం భవేత్ అంటే వాయువు డిస్టర్బ్ కాలేదంటే మనకు కూడా మైండ్ డిస్టర్బ్ కాదు. మైండ్ 5 ఇంద్రియాలతో మమేకమై ఉంటుంది కదా, దాన్ని అందుకే మైండ్ అంటారు. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉన్నా, లేదంటే ఏదైనా పని చేస్తున్నా మనకి చెవులు వింటూ ఉంటాయి. ఒకరిని చూస్తున్నప్పుడు కేవలం స్ట్రైట్ గా చూస్తున్నా కూడా చుట్టుపక్కల కూడా రికార్డ్ అవుతుంటాయి మనం ఏమేమి చూస్తున్నాము అని. ఆ అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు చూడ్డము, మనం మాట్లాడుతుంటాం, ఒక పక్క చూడడం వరకు చూస్తుంటాం, శబ్దాల్ని గ్రహిస్తుంటాం. ఆ గాలి ఎక్కువ వస్తే స్పర్శ జ్ఞానం ఉండడం. ఉం? ఇలా 5 సెన్సెస్ మనకు ఒకటేసారి శ్వాస ద్వారా అంటే ముక్కు ద్వారా మళ్ళీ స్మెల్, వాసనలను గ్రహించడం, ఇవన్నీ ఒకేసారి పనిచేస్తాయి చూడండి. అందుకే ఈ 5 కలిపి మనకు ఆ, ఏదో ఒక దారిలోకి తీసుకెళ్లిపోయి డిస్టర్బ్ అవుతుంది, అంటే కాన్సన్ట్రేటెడ్ గా ఉంచనివ్వు అనమాట. దిక్కులకొకటి పోనిస్తాయి. దిక్కులకొకటి పోకుండా ఉండాలి అంటే మనమే సెల్ఫ్ గా ఒక డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంటుంది. అది ఏంటంటే ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు కానీ. అందుకనే ఈ యోగాలో మనం ఏం చేస్తాం, ఈ రబ్బర్ నేతి, జలనేతి అంటే నేతి క్రియ, ఇక్కడ వాటర్ పోసి మనం చూసింటాం మన వీడియోల్లో చాలాగా. ఉమ్, నేతి పాటు తీసుకుని ఇట్లా వాటర్ ఇట్లా కొనిచ్చి ఇట్లా తీసేసి సైనస్ అంతా క్లీన్ చేస్తాం. అంటే ఇరిగేషన్, అంటే వాయువు వెళ్ళే ఇరిగేషన్ అంతా బాగా చేస్తాం. అలాగే మళ్ళీ రాత్రి ఒకేలా అది కుదరలేదు అనుకోండి, రాత్రి పడుకునే ముందు డ్రాప్స్, గీ డ్రాప్స్ కొంచెం ఇలా ఇటు పక్క వేసుకుని 3 డ్రాప్లు పడుకొని ఫ్యాన్ వేయకుండా పడుకుంటే కనుక చాలా బాగుంటుంది. వాయువు అంటే మనకు వెళ్తున్న వాయువు డిస్టర్బ్ గా వెళ్తుంది, ఫ్రీగా హ్యాపీగా వెళ్తుంది, ప్రశాంతంగా వెళ్తుందని అర్థం. కూల్ గా ఎప్పుడైతే ఈజీగా వెళ్ళి ఈజీగా వస్తుందో అసలు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనకి ఏ బెంగ ఉండదు, భయం ఉండదు ఒకటి. అలాగే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఈజీ ఆనందం కూడా ఉంటుంది. ఆ కొంతసేపు ఆ మెడిటేషన్ చేసినామంటే ఇంకా అన్ని, ఇప్పుడు బయట ప్రపంచంతో ఎప్పుడైతే ఓపెన్ అయినామో 5 సెన్సెస్ 5 డిఫరెంట్ కి ఓపెన్ అయినట్టు, 5 డోర్లు ఓపెన్ అయినట్టు ఆటోమేటిక్గా అన్ని వస్తాయి లోపలికి. సో డిస్టర్బ్ చేసేస్తాయి. కాబట్టి దీన్ని ఏకట్టంగా మనం పంపించాలి, ఒకటే రూట్ లో పంపించాలి అన్నప్పుడు మనకి మన తాటు లేదా సంకల్పము ఏదైతే ఉందో దానికి అఫర్మ్ అవ్వాలి, అంటే గట్టిగా పట్టుకోవాలి. అంటే అప్పుడు మైండ్ డైవర్ట్ అవ్వదు. ఆ గట్టిగా పట్టుకోకపోవడం వల్ల ఏదో ఒకటి అప్పుడు చాలా కన్ఫ్యూషన్ స్టేటస్ వస్తున్నప్పుడు, చాలా ఎక్కువ కన్ఫ్యూషన్ స్టేటస్ లో అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటుంది. అసలు నాలెడ్జ్ లేకపోవడం కూడా అటు ఇటు తిరుగుతుంటుంది. నాలెడ్జ్ ఉండి అక్కడ కూడా డిసిజన్ అంటే తీర్పు, మైండ్ లో డిటర్మినేషన్ ఏర్పరచుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఒకటే రూట్ లో. అండ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు, మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ వేరే ఈ 5 మళ్ళీ రికార్డ్ చేసుకుంటాయి. దాని పనే, దాని బేసికల్ గా ఇన్ఫర్మేషన్ లోపలికి బయటికి చేస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే ఆటోమేటిక్ గా ఏమేమి ఉన్నాయి, కళ్ళు పని చేస్తాయి కదా, అంటే కళ్ళతో చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో అదే విధంగా. సో అందుకనే ఈ సూత్రం మనకి అక్కడ ఎట్లా అప్లికబుల్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అంటే చలే వాతే చలం చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్, నిశ్చలంగా ఉంచు అంటున్నాడు వాయుని. అంటే డిస్టర్బ్ కాకుండా ఫ్రీగా కూల్ గా మైండ్ పూర్తిగా వాయువు, అసలు దీని మీద ఎప్పుడైతే ఈ వాయువు మీద మనం గమనించలేదో ఆటోమేటిక్ గా మనం డిస్టర్బ్ అవుతాం. దీనికోసం మనము ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ ని క్లీన్ చేసుకోవాలి. జలనైతే రబ్బర్ నైతే పెట్టుకొని మనం ఓన్లీ బ్రష్ చేయడం, స్నానం చేయడం వరకే ఆలోచిస్తుంది మీ కాలంలో. అవి కాకుండా అప్పుడు ఈ యొక్క యోగ శాస్త్రంలో ఉన్న క్రియలు ఇంతకు ముందు జనరల్ లైఫ్ లోనే ఉండేవి, మనకి లైఫ్ స్టైల్లోనే, జీవన విధానంలోనే ఉండేవి. ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకోవడము. ఉమ్, అవి క్లీనింగ్ గా
అంటే ఆ యాక్టివిటీ కనుక రెగ్యులర్ గా ఉంది అంటే కనుక ఇక్కడ పొక్కులు మళ్ళీ పడుతున్నవి వాపస్ వస్తాయి, ఆ కఫం డ్రై అవ్వదు. అంటే స్ట్రెస్ ఎక్కువ మింగిల్ అవుతుంటాం మనుషులతో, మనము ఎంత ఎక్కువ మింగిల్ అయితే అంత డిస్టర్బ్ అంతే. సో అదే అందుకే చలేవాతే చలం చిత్తం, వీలైనంత తగ్గిపోతే పూర్తిగా, ఎక్కువ మందితో కాకుండా వీలైనంత తగ్గిపోతే, సో అప్పుడు మనకి ధ్యానం కానీ లేదంటే ఆ, ఆ, మన యొక్క పని సంకల్పం కానీ బాగా సిద్ధిస్తుంది, మనకి బాగా సపోర్టివ్ గా ఉంటుంది వాయువు. కాబట్టి వాయువుని నియంత్రించడం లేదా నిరోధించడం చాలా ముఖ్యము అని చెప్తున్నాడు. చలే వాతే చలం చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ యోగి స్థాణుత్వమాప్నుతే. ఓ యోగి, యోగ సాధకుడు ఏంటంటే ఇవన్నీ డిస్టర్బ్ చేసేవే. యాక్చువల్ ప్రపంచం అన్నప్పుడే అంతే, ఇంకా అక్కడికి ఇక్కడికి పరిగెత్తిస్తుంది మనకు లైఫ్ లో. దీనికోసం మనం ఏం చేస్తాం? సో ఒక యోగ సాధకుడు ఏం చేయాలంటే ఇవన్నిటిని ఆ, చూస్తూ వాటిని కంట్రోల్ నియంత్రణ చేస్తూ ఇవన్నీ 5 సెన్సర్స్ ని ఒకే దారిలోకి పంపించాలి. అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు వాయువు మీదనే ఫోకస్ చేయాలి. వస్తాయి థాట్స్, మన సంకల్పాలు, మన వృత్తులే అవి పని చేసి అవి గుర్తు చేయడం, ఇవి గుర్తు చేయడం, అలా పిక్చరైజ్ చేయడం, ఇలా పిక్చరైజ్ చేసుకోవడం, కన్స్ట్రక్షన్ చేయడం, ఇవన్నీ మామూలే మామూలే మామూలే, ఏం కంగారు పడద్దు. సో వాటిని ఛాలెంజ్ చేసుకోవడం పోవడమే. తొలినాళ్ళలో నేను చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చాలా ఇబ్బందులు ఉండేవి. ఆ ఓకే, అప్పుడు గురువు గారిని అడుగుతున్నప్పుడు మా గురుదేవులు ఏం చెప్పారంటే, నువ్వు టైం టు టైం అన్ని పర్ఫెక్ట్ కాదు, ఆ మైండ్ సెట్ పెట్టుకో. ఈవినింగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా, మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా, తర్వాత డైట్ ఎలా ఉంది, టైమింగ్స్, డైట్ టైమింగ్స్ కూడా, భోజనం కరెక్ట్ టైంకి భోజనం చేస్తున్నామా, మళ్ళీ దానికి ఓ మన ఇష్టం వచ్చినట్ల పొడిగించుకుంటా, చూద్దాం చూద్దాం అని పొడిగించుకుంటా, ఆ పని ఉంది ఈ పని ఉందని నెగ్లెక్ట్ చేసుకుంటా. తర్వాత న్యూస్ పేపర్లు, ఎంత ప్రపంచంతో సినిమాలు, న్యూస్ పేపర్లు, యూట్యూబ్లు, ఇవన్నీ ఇప్పుడైతే యూట్యూబ్లు, ఇవైతే ఇవన్నీ ఎలా మనల్ని అంటే అవి ఎంత అవసరమో అంత అవసరంతో ఉంచుకోవాలి. అక్కడ స్ట్రిక్ట్ మైండ్ సెట్ పెట్టుకోవాలి, మనకి దారి తప్పిస్తుంటాయి కాబట్టి. సో అక్కడ డిస్టర్బ్ కాకున్నట్లు ఉండాలి. అందుకనే మన సంకల్పం మనకి అతి ముఖ్యమైనది ఏదో దానికోసం ఎక్కువగా ప్రయత్నించాలి. ఆ, ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ఉంటాం. యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అక్కడ 1 అవర్ దానికోసం కేంద్రీకరించండి మీ మైండ్ ని అంతా. ఆసనాలు కొన్ని, ప్రాణాయామం కొన్ని, ఉమ్, ధ్యానము. సో ఆసనాలు బాగా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కారం చేస్తే, తర్వాత ఆ, ఈ 5 ఆసనాలు ఉన్నాయి కదా మన ఛానల్లో, 5 ఆసనాలు, స్ట్రెచెస్, సూర్య నమస్కారాలు, ఇంకా సర్వాంగాసనం, ఇంకా కొన్ని ఆసనాలు బాగా చేయడం వల్ల వాయువు ఎక్కడ ఆగిపోవడం అనేది ఉండదు, లోపల బాడీలో ఇరుక్కపోవడము, మొత్తం ఓవర్లోడ్ అయిపోయి ఉంటుంది అంత, బ్యాడ్ గ్యాసెస్ తో ఓవర్లోడ్ అయిపోయి ఉంటుంది. లైక్ బాడీలో రియాక్షన్స్ జరగడం వల్ల ఎంజైమాటిక్ రియాక్షన్స్, యాసిడిక్, ఆల్కలైన్, ఈ యాక్షన్స్ అన్ని, పేచి తగ్గిపోవడం, యాసిడిటీ పెరిగిపోవడం, గ్యాస్ట్రిక్ పెరిగిపోవడం, ఇది అంతా ఆ గ్యాస్ పెరిగిపోవడం వల్ల ఇంకొంచెం మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది మైండ్. కాబట్టి వీటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి భోజనంలో ఆవు నెయ్యి బాగుండాలి. అలాగే మనకి సాత్వికమైన భోజనం చేసిన మసాలాలు తగ్గించుకోవాలి అసిడిటీ కోసం. అలాగే మనం మెడిటేషన్ కూడా ఎక్కువగా చేసుకోవాలి. ఫస్ట్ ఆసనాలు బాగా చేయాలి, క్రియాస్ అయిపోతాయి కదా, కపాలభాతి మనము అయితే ఒక సింగిల్ సింగిల్ నాస్ట్రల్తో సపరేట్ చేస్తాం, మళ్ళీ ఇలా చేస్తాం. ఇవి కూడా ఈ 3 రకాలుగా చేసిన తర్వాత మళ్ళీ మనము ధ్యానం చేసుకుంటాం కాసేపు, మళ్ళీ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్, సూర్య నమస్కారాస్ వల్ల చార్జ్ అవుతుంది. రైట్, ఇవన్నీ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ప్రాణాయామాలకు వస్తుంది. నాడీ శుద్ధి ప్రాణాయామం కాసేపు ఒక 5-10 నిమిషాలు, లెఫ్ట్ ఇన్ హెల్, రైట్ ఎక్సెల్, రైట్ ఇన్ హెల్, లెఫ్ట్ ఎక్సెల్. అంటే చంద్రనాడితో పూరకం చేయాలి, సూర్యనాడితో రేచకం చేయాలి, సూర్యనాడితో పూరకం చేయాలి, చంద్రనాడితో రేచకం చేయాలి. ఇలా కంటిన్యూ ఒక 10 నిమిషాలు 5 నిమిషాల వరకు చేసుకోగలిగితే, పొద్దున్న సాయంత్రం పూర్తిగా ఒకే టైమింగ్ లో చేయడం వల్ల రెగ్యులర్ గా మనకు అది అలవాటు అవుతుంది, బాగా హ్యాబిచ్యుయేటెడ్ అవుతుంది, సక్సెస్ కి దారి ఇస్తుంది. అక్కడి నుంచి ధ్యానం కాన్సన్ట్రేటెడ్, ఇంకొంచెం ఫోకస్డ్ గా, అప్పుడు ఆ విజయ తీరాలకి చేరుస్తుంది మనకు సాధనలో. రైట్, ఈ ప్రకారంగా చేసుకోవడం. అందుకనే ఈ యొక్క సూత్రాన్ని మర్చిపోవద్దండి. చలే వాతే చలం చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ యోగి స్థానత్వమాప్నోతి తతో వాయుం నిరోధయేత్. హఠయోగ ప్రదీపిక స్వామి సత్వరామ రాసింది. మా అందులో ముఖ్యమైన సూత్రాలు మనం దాని గురించి చర్చించుకుంటూ ఉందాం. రైట్, ఈ ప్రకారంగా మనము సాధనను వదలకుండా ముందుకెళ్దాం. రైట్, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.